నా పేరు చారు. నా వయసు 16. ఏడాది క్రితం మా స్కూల్లో ఓ అబ్బాయి పరిచయమయ్యాడు. మేము మంచి స్నేహితులమయ్యాం. ఫోన్లో, చాట్లో తరచుగా మాట్లాడుకునేవాళ్లం. ఫోటోలు కూడా ఇచ్చిపుచ్చుకున్నాం. ఇప్పుడు అతని ప్రవర్తనలో మార్పొచ్చింది. మా అమ్మ నాన్న లేనప్పుడు మా ఇంటికొస్తానంటున్నాడు. నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. అమ్మకు దీని గురించి చెప్పాలనుకున్నా, కానీ ఆమె తిడుతుందని భయపడుతున్నా. అమ్మ చాలాసార్లు చెప్పింది సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని. నేను నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేస్తాడని నాకెలా తెలుస్తుంది? తల్లిదండ్రులారా, మీ పిల్లలకిటువంటివి జరగనివ్వకండి. దయచేసి మీ పిల్లల మాటలు వినండి. వాళ్ల మనసులో ఉన్న మాటలు చెప్పే అవకాశం ఇవ్వండి. వారి చింత మరియు భయాన్ని పోగొట్టడానికి సహాయం చేయండి. బాలల వేధింపుల్ని ఆపండి. వాటి నుండి పిల్లల్ని రక్షించండి. బాలల వేధింపులను గురించి రిపోర్ట్ చేయండి. ఒక్క ఫోన్ కాల్ దూరంలో షీటీమ్స్ మీకోసం 24 గంటలు అందుబాటులో ఉన్నారు. 100ని సంప్రదించండి. షీటీమ్స్ కోసం అడగండి. మా వాట్సాప్ నంబర్ 9490616555. ఈమెయిల్ hydsheteam@gmail.com, sheteam@hyd.tspolice.gov.in. మీ వివరాలు తెలియకుండా ఉండాలి అనుకుంటే పోలీసులు మీ వివరాల్ని గోప్యంగా ఉంచుతారు. మీ భద్రత కోసం మీ ఫోన్లో హ్యాక్ ఐ హైదరాబాద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. పోక్సో చట్టం ప్రకారం పిల్లలు లైంగికంగా వేధింపులకు గురవుతున్నారని తెలిసిన వ్యక్తి దాన్ని గురించి తప్పనిసరిగా ఫిర్యాదు చెయ్యాలి. అలా చెయ్యని వాళ్లకు 6 నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ను సంప్రదించండి. ఫేస్బుక్, ట్విట్టర్లో ఫాలో చేయండి.